అమ్మా, నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అక్క, ఇప్పుడున్న పరిస్థితుల్లో బావగారి గురించి కానీ అనంత్ గారి గురించి కానీ అమ్మ దగ్గర మాట్లాడకపోవటమే మంచిది. అవునే, కానీ అమ్మ బాలాగారి వల్ల జరిగిన నష్టం మాత్రమే చూస్తోంది. ఆయన మంచితనం, ఆయన దయాగుణం ఇవేమీ చూడట్లేదు. అమ్మకి మెల్లిగా అన్ని వివరంగా చెప్తానులే అక్క. లేదు గాయత్రి, అమ్మని త్వరగా కన్విన్స్ చేసి మనం ఆ ఇంటికి వెళ్ళాలి. లేకపోతే ఆ ఫణి ఊర్వశీలు ఎంతకైనా తెగించేలా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మనం ఆ ఇంటికి వెళ్లాల్సిందే. అమ్మా, అమ్మా! బాలా, ఎక్కడికెళ్ళావు నాన్నా? అమ్మా, నేను గుడికెళ్ళా. గుడికా? ఎందుకు నాన్నా? సుందరిని నన్ను విడదీయకుండా ఆ దేవుడికి చాలా కఠినమైన పూజ చేశా. అంతే, ఆ దేవుడు కరుణించినట్టు నా సుందరి గుడికి వచ్చింది. సుందరికి తెలియకుండానే ఆ విడాకుల నోటీసులు ఇచ్చారంట. తనకి నా నుంచి విడిపోవడం అస్సలు ఇష్టం లేదంట. నాకు త్రిపుర మనసు తెలుసు నాన్నా. తనకి నువ్వంటే పంచప్రాణాలు. నిన్నొదిలి అస్సలు ఉండలేదు. అంతేకాదు మమ్మీ, మేము గుళ్ళో అనంత గాయత్రిని కూడా మేము కలిపేశాం. అనంతని గాయత్రిని కలిపారా? అదెలా నాన్నా? ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. నాకెందుకు సారీ చెప్తున్నావు? మీకు అనంత్ గారి మీద అనుమానం కలిగేలా చేశాను, అందుకే చెప్తున్నాను మేడం. ఆ ఊర్వశి ఫణి గారు ఇద్దరూ నా చేత అలా చేయించారు మేడం. ఎంత మంచి వార్త చెప్పావు నాన్నా. ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు సమస్యలు ఉండవు. ఉండవు. బామ్మా, ఏమైంది ఫణి? ఎందుకంత కోపంగా ఉన్నావు? బామ్మా, నాకు ఎండి పదవి తీసుకునే అర్హత లేదా? నా భర్తని జన్మలో ఎండి అవ్వనివ్వరా? ఏం మాట్లాడుతున్నారా? నువ్వే ఎండీవని నేను ఆమోదించి మరీ ఆ పదవి నీకిస్తే ఎండీ పదవికి నీకు అర్హత లేదని ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఈ ఇంటి పెద్ద కోడలు. ఆ త్రిపుర చెప్పడమేంటి? అసలు ఇంటికి తనకి సంబంధం లేదని వాళ్ళమ్మ తీసుకెళ్ళిపోయింది కదా. తను ఆ మాట అనడానికి, ఆఫీస్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి తనకేం అర్హత ఉందంట? తనని ఎండి పదవి నుండి తీసేసినా కూడా తన పదవి తను వదులుకోవడానికి నెల రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుందట. అర్హతతో మేము ఒక డీల్ చేస్తుంటే మధ్యలోకొచ్చి ఆపేసి నా భర్త పరువు ఆఫీస్లో అందరి ముందు తీసేసింది. వదిన మాటలకి అనంతగాడు సపోర్ట్ చేశాడు. ఏంటో మనకి మనవాళ్లే శత్రువులవుతున్నారు. అనంతుగాడికి ఫణిగాడి ఏది చేసినా నచ్చదు. బాలాగాడిలా నలుగురి మంచి కోసం ఫణిగాడు ఆలోచిస్తుంటే వాణ్ణి వ్యతిరేకిస్తున్నారు. బామా, ఫణి ఊర్వశి చాలా బ్యాడ్. వాళ్ళ మాటలు నమ్మకు. చూసారత్తయ్య, ఫణి అంటే ఎంత ప్రేమగా ఉండే బాలని కూడా వాళ్ళు ఎలా మార్చేశారో. మనల్ని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మనల్ని విడగొట్టడానికే ఇదంతా చేస్తున్నారు. బాబాయ్, పిన్ని, సుందరి తప్పు చేయదు. ఈ ఫణియే తప్పు చేసుంటాడు. కన్నయ్య, నీ తమ్ముడిని అలా అనకూడదు. బామ్మా,
నువ్వు చెప్పు, నేను మనకు నష్టం చేసే పని ఏమైనా చేస్తానా? మనకు చాలా కోట్లు లాభం వచ్చే డీల్ చేస్తుంటే మధ్యలో వచ్చి ఆ డీల్ జరగకుండా చేశారు. ఫణి, ఫీల్ అవుకురా. నేను మన లాయర్తో మాట్లాడి మన కంపెనీ బయలా ఎలా ఉందని తెలుసుకుని ఆ త్రిపురని ఇంకోసారి ఆఫీస్కు రాకుండా చేస్తాను. మీరు ఏ చెడు చేయాలనుకున్నా నా కోడలు మీకు అడ్డుకోడలా నిలబడి మీ కుట్రలని దారుణాల్ని ఆపుతుంది. ఒరే ఫణి, నువ్వు నిరుత్సాహపడకు. మా అమ్మ మన వెనకాల ఉండగా మనకేం అవ్వదురా. మమ్మీ అత్తయ్య, ఊరుకోనన్నా. ఆ త్రిపురని ఎలాగైనా ఆపండి. నేనిప్పుడే మన లాయర్తో మాట్లాడి ఆ త్రిపుర సంగతి చెప్తాను. బామా మమ్మీ వీళ్ళేదో రాంగ్ పని చేసి ఉంటారు. సుందరి అందుకే ఆపుంటుంది. అవునాన్నా, వీళ్ళ ఆటలకి త్రిపుర చెక్ పెడుతుంది. అనంత్ గాయత్రిల విషయం నువ్వు చెప్పగానే నా మనసు ఆందోళన నుంచి కుదుటపడిందిరా. ఇలాగే మన సమస్యలన్నీ తీరిపోయి త్రిపుర గాయత్రిలు తిరిగొచ్చేస్తే బావుంటుంది నాన్న. అమ్మా, ఈ జ్యూస్ తాగు. ఈ జ్యూసులన్నీ నాకెందుకమ్మా? కడుపుతో ఉన్నదానివే, నువ్వు తాగాలి. తాగు. దానికి కూడా జ్యూస్ తెచ్చానులేమ్మా, ముందు నువ్వు తాగు. గాయత్రి, ఇదిగో నువ్వు కూడా తాగు. కూర్చో. వదిన ఆగు. వీళ్ళు మన కాలనీలోకి కొత్తగా వచ్చారు కదా, నీ కూతురు సీమంతానికి వాళ్ళను కూడా పిలువు. నువ్వు చెప్పేది బాలే ఉందిలే. వాళ్ళని సీమంతానికి ఎలా పిలుస్తాం? ఏం వదినా? ఆ పెద్దావిడ ముత్తైదు కాకపోయినా ఆ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళయింది. వాళ్ళు ముత్తైదువులే కదా. ఆ ముత్తైదువులొచ్చి నీ కూతుర్ని ఆశీర్వదిస్తే నీకు మంచే జరుగుతుందిలే. మొగుళ్ళు వదిలేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళొచ్చి నా కూతుర్ని ఆశీర్వదిస్తే మాకెలా మంచి జరుగుతుంది?